హైదరాబాద్లో బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రి 17వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు కామినేని లక్ష్మారెడ్డి, ఏపీ స్పీకర్ కోడెల, పుల్లెల గోపిచంద్, నటి గౌతమిలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్యాన్సర్ హాస్పిటల్ అందిస్తున్న సేవలను కొనియాడారు. రోబోటిక్ సర్జరీ సిస్టమ్ను ప్రారంభించారు మంత్రులు. Only with the pioneering work of the members of the Team Heart Soul under the structure, which is growing with our non-profit organization, was the mission of providing quality cancer care treatment at an affordable cost and to develop Basavatarakam Indo తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులైన డాక్టర్ లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఈ రోబోటిక్ సర్జరీ పరికరాన్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే అతి త్వరలోనే టోమోగ్రఫీ కూడా దాన్ని కూడా ఆవిష్కరించడం జరుగుతుంది. అలాగే ప్రపంచంలో ధీటుగా వైద్య సేవలు అందిస్తూ ఇక నాన్నగారి ఆశయాలు రెండే ఉండేవి, ఒకటి విజన్, ఒకటి మిషను. ఆయన మిషన్ ఏమో ఈ యొక్క వైద్యాన్ని ఏదైతే ఎక్కువ డబ్బుతో కూడిన ఈ వైద్యాన్ని సామాన్యుడికి, పేదలకు అతి తక్కువ ధరకు అందించాలని, అలాగే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అందజేయాలన్నది ఆయన ఆశయం. అలాగే ఆయన మన మిషన్ వచ్చి ఇప్పుడు ఈ యొక్క R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్గా కూడా ఈ యొక్క ఆసుపత్రిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది.